హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అండి. అంటే థర్స్డే వ్లాగ్ అనమాట. ఫ్రైడే పూజ అండ్ సాటర్డే నాకు ఎగ్జామ్ ఉండింది. సో ఈ డే వచ్చేసి ఫుల్లీ బిజీ ఉంటుంది. ఎందుకంటే పూజకన్నీ రెడీ చేసుకోవాలి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. లైక్ పూజ అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం తర్వాత మనకి ఎక్కడ లేని అలసట వచ్చేస్తుంది. మామూలుగా పని చేయాలనిపించదు, ఇంకా అలాంటిది ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అవుతాను. సో అందుకని అన్నీ ఈరోజే చేయాలి. సో నా హెక్టిక్ డే ఎలా ఉంటుంది అండ్ ఎ బిజీ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఒక హోమ్ మేకర్ చదవాలి అంటే అఫ్కోర్స్ అది ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ గౌరీకి నాకు ఇద్దరికి టీ పట్టుకెళ్తున్నాను. గౌరీ టీ తాగరని తెలుసు కదా. ఇది నాకు అన్నిటికన్నా పెద్ద ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడూ టీ తాగరు. వన్స్ ఇన్ ఎ వైల్ అడిగారు అనుకోండి, ఆ టీ పర్ఫెక్ట్గా చేయకపోతే దేనికి ఏమన్నారు కానీ నా డే స్పాయిల్ అయిపోయింది, డే ఇలా స్టార్ట్ అయింది అనేస్తారనమాట. ఈరోజు ది బెస్ట్ పార్ట్ ఏంటంటే గౌరీకి బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు అండి. ఆయనకి నెల్లూరు వెళ్ళే వర్క్ ఉండింది. సో నెల్లూరు వెళ్ళి పూజ సామాన్లు అన్నీ తెచ్చేసి తన వర్క్ చూసుకొని ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. సో బాక్స్ అది ఏం అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ డిజైన్ చేయడానికి కూర్చున్నాం అనమాట. కృషి ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నాడు. గౌరీ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆయన 8కే వెళ్ళిపోయారండి. లైక్ ఆఫీస్ నుంచి నెల్లూరు వెళ్తా అని చెప్పారనమాట. కృతి వచ్చేసి నాతో కబుర్లు చెప్తూ కూర్చుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్యాక్డ్రాప్ కోసం డిజైన్ చేస్తున్నాము. ఏ బ్యాక్డ్రాప్ ఇది వరలక్ష్మి వ్రతం బ్యాక్డ్రాప్కి రెడీ చేస్తున్నాం అనమాట. చాలా మంది నన్ను అడిగారు ఈ బ్యాక్డ్రాప్ ఎలా చేశారు అని. సో ఇదే అండి, ఇది క్లాత్ వచ్చేసి దుప్పట. లైక్ ఎప్పుడో తీసుకున్నాను 10 years బ్యాక్, నా మ్యారేజ్ అవ్వకముందు. బట్ చున్నీలా యూజ్ చేయడానికి సెట్ అవ్వలేదు అనమాట. అలా పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ఐడియా వచ్చింది, ఓకే మేకవర్ చేద్దామని. మేబీ ముందుగా వచ్చి ఉంటే ఎప్పుడో చేసి పక్కన పెట్టేదాన్ని. అప్పుడే అనిపించింది సరే టైం ఉంది కదా కొంచెం ఇలా ఏదైనా చేద్దాము అని. ఇక్కడ నేను అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నానండి. ఇవేంటంటే వాష్ చేసినా అంత తొందరగా పోవు. అండ్ దెన్ దగ్గర నుంచి కృతమ్మ మాట్లాడుతుంది కదా, ఏం మాట్లాడుతుందో మీరు కూడా వినేయండి. తెలుసా నీకు? ఇంకేం తెలుసు? నాకు పెయింటింగ్ వేయడం తెలుసు. అలాగే నాకు నేను జాగ్రత్తగా చూసుకోవడం తెలుసు. నాకు వచ్చా? నీకేం వచ్చే పిచ్చిగా? నేను ఎలా ఆడుకుంటా. విన్నారా? ఈ మధ్యన దీనికి తెలివితేటలు బాగా ఎక్కువైపోయినాయి అండి. నేను అడిగాను నీకేం తెలుసమ్మా అంటే నాకు పెయింటింగ్ వేయడం తెలుసు, అలానే నిన్ను బాగా చూసుకోవడం తెలుసు అంటుంది. ఇలాంటి మాటలు పిల్లలు మాట్లాడితే ఐస్ అయిపోకుండా అలా మెల్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో అదనమాట. అండ్ అనుకోవచ్చు ఏంటి తేజ ఎగ్జామ్ ఉందన్నావు, ఫుల్ బిజీ అన్నావు, మళ్ళీ ఇది అవసరమా అని. ఏమో అండి, దేనికి కాంప్రమైజ్ అవ్వాలి అనిపించదు. రేపు పూజ ఉంది, అది పర్ఫెక్ట్గా చేయాలి. అండ్ ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, దానికి కూడా ఎంతో కొంత ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు దేన్నైనా కాంప్రమైజ్ అవ్వాలి అంటే ఒక దానికోసం ఒకటి ఎందుకు సాక్రిఫైస్ చేయాలి. నాకేంటంటే ఏదైనా సరే అవుట్పుట్ బాగా రావాలి అనే టైప్ అనమాట. పూజ చేస్తున్నామంటే అది నేను సాటిస్ఫై అయ్యేలా చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్ ఉందంటే దానికి ప్రిపేర్ అవ్వాలి. ఒక 1 hour లేట్గా పడుకొని 1 hour ముందు లేసినా పర్లేదు, కానీ ఇలాంటివన్నీ కూడా అయిపోవాలి. మేబీ ఇంకా నేను అంతే అనుకుంటా. ఒక పక్కన ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తూ హోమ్ మేకర్ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇలాంటి ప్యాషన్ని ఫాలో అవుతుందంటే నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటి అంటే ఒక వర్క్ చేయడం 1 hourలో అయ్యేది వీడియో షూట్ చేస్తూ చేయడం 1.5 hour పడుతుంది. సో ఇది పెద్దదైపోయింది. బట్ ఎనీవే ఇది నా జాబ్ అయింది, దీని నుంచి నేను ఎర్న్ చేస్తున్నాను, నా ప్యాషన్ నుంచి నేను ఎర్న్ చేస్తున్నానంటే ఈ యూట్యూబ్ని కూడా నేను పక్కన పెట్టలేను. సో ఇంకా అంతే, కొంచెం కష్టమైనా సరే అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. అసలు నేను అనుకోలేదు, నా మైండ్లో నేను అనుకునేది ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాను అని. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అన్నం తింటుంది ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా గౌరీకి బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి పిల్లలు మేము అయితే పెరుగన్నమన్నా తినేస్తామండి. మాకు కంపల్సరీ దోశ ఇడ్లీ అలా ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. గౌరీ ఉంటేనే బ్రేక్ఫాస్ట్, లేదంటే మేము పెరుగన్నం తినేస్తాము. ఇక్కడ ఇది కాకరకాయ కూర అనమాట, పాలు వేసిన కాకరకాయ కూర. యాక్చువల్గా ముందు రోజు నైట్ చేశాను, ఏది కూడా ఫ్రిడ్జ్లో పెట్టింది మేము తినము. బట్ ఈ కాకరకాయ కూర అండ్ సమ్ టైప్స్ ఆఫ్ పులుసులు ఇవి మాత్రం నెక్స్ట్ డేకి యూజ్ చేస్తామన్నమాట. సో చాలామంది పిల్లలు కాకరకాయ ఇష్టపడరు, పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు. బట్ మా ఇంట్లో అలా ఏం లేదండి. కృతి చూసారా ఎంత చక్కగా తింటుందో.
ఇలా పాలు పోసి వండిన కూర చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం చేదు తినడం వల్ల పిల్లలకి పొట్టలకు కూడా మంచిదన్నమాట. వామ్స్ అవి ఏమైనా ఉన్నా సరే పోతాయి. నియర్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను టీవీ చూడడం అనేది పూర్తిగా మానేశాను. ఎప్పుడైనా కొన్ని సీరియల్స్ ఉంటాయి నేను ఇష్టంగా చూసేవి, అవి కూడా హాట్స్టార్లో నాకు నచ్చిన టైంలో పెట్టుకొని చూస్తున్నాను అనమాట. ఒకే రోజు 2-3 ఎపిసోడ్స్ అలా చూసేసి మళ్ళీ ఊరుకుంటాను. బట్ ఈ మధ్యన ఈ ఆస్ట్రేలియన్ మాస్టర్ షెఫ్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఫుల్లీ అడిక్ట్ అయిపోయాను. నియర్లీ 1 వీక్లోనే నేను మొత్తం అన్ని ఎపిసోడ్స్ ఫినిష్ చేస్తాను అనమాట. ఏంటమ్మా తెలుగులో ఏమంటారు కాకరకాయని? తెలుగులో ఏమంటారా కాకరకాయని? కాకరకాయే తెలుగులో అంటారు. మరి ఇంగ్లీష్ లో? బిటర్ గార్డ్. నాకు బిటర్ గార్డ్ తెలుసు కదా. నీకు తెలుసు, కానీ బిటర్ గార్డ్ అంటే కాకరకాయ నీకు తెలీదు. సరే పెట్టేసుకో. సరే అక్కడ పెట్టు బాబాయ్. బాబాయ్లు అక్కడ ఏం వద్దులే, ఇంకా చాలు, ఆల్రెడీ వీడియో తీసాను. సరిగ్గా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇది ఆరిపోయింది కాబట్టి దీన్ని తీయడానికి వచ్చానండి. నేను ముగ్గు వేస్తున్నప్పుడే అనుకున్నాను లైక్ కిందన ఫ్లోర్కి అంటుకుపోతుందేమో అని. బట్ ఎనీవే 2 లేయర్స్ క్లాత్ కదా, అంటుకున్నా అంత మరీ ఎక్కువ అంటుకోదులే అని ఎందుకు అలా మూర్ఖంగా ఆలోచించానో తెలియదు. చూసేసరికి పైన అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో కిందన కూడా అంతే వచ్చింది. కృతి అయితే అమ్మ ముగ్గు కిందన కూడా బాగుంది అలా ఉంచేయని అనమాట. నాకు నార్మల్గానే ఫ్లోర్ పైన ఏదైనా మరకలు ఉంటే నచ్చదు, పీచు పెట్టి తోముతూ ఉంటాను. ఇది చూసేసరికి ఏడుపు వచ్చింది. ఇంత హెక్టిక్ డేలో ఇది డబల్ పని అయిందనమాట. సో ఏం చేశాను, ముందు పీచుతో గిన్నెలు తోమే పీచు ఉంటుంది కదా, దాంతో మొత్తం అంతా తోమాను. టైల్స్ నేనే అనుకుంటా తోమిన దాన్ని. అండ్ దెన్ పొడిగుడ్డతో తుడిచి మళ్ళీ మాఫ్ పెట్టాను అనమాట. ఒక్కొక్క రోజు అంతే, పనికి డబుల్ పని అవుతూ ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 10:30 అలా అయింది. 10:30 అయింది. మా మిషన్ దగ్గర 10 రోజుల నుంచి డెమోకి వస్తానని చెప్పి ఇదే రోజు వచ్చారండి. సో ఇంకా ఇక్కడ స్టక్ అయిపోయాను. నియర్లీ 2 hours 10:30 నుంచి 12:30 వరకు డెమో ఇచ్చారు. నేను ఇంకా వంట చేయలేదు, ఏమీ చేయలేదు అని చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. బట్ ఎనీవే డెమో కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఈ డెమో తీసేసుకున్నాము. లిటరల్లీ నిజం చెప్పిన ఈ వ్లాగ్ ఈ డే స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఓకే ఒక హోమ్ మేకర్ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ చదువుకుంటూ తన ప్యాషన్ని ఎలా ఫాలో అవుతుంది అది చూపించాలి అనుకున్నాను. బట్ ఇంత హెక్టిక్ అయిపోతుంది డే అని అయితే అసలు అనుకోలేదండి. అండ్ ఈ రోజు మీకోసం ఒక మంచి 1 pot రెసిపీ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసేవచ్చు ఈ రెసిపీని. లైక్ టమాటోస్ ఉంటే చాలు, మెయిన్లీ టమాటో బాత్ అనొచ్చు, టమాటో రైస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో రెసిపీ చూసేయండి, తర్వాత మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాము. టొమాటోస్ తక్కువ వేస్తే టేస్ట్ అనేది సరిగ్గా రాదు. సో కొంచెం టమాటోస్ మనం దీనికి ఎక్కువగానే యూజ్ చేయాలి. బాక్స్ లోకి ఇలాంటివి చేయనండి, ఎందుకంటే చల్లారితే అంత టేస్ట్ అనిపించవు అనమాట. లైక్ వేడివేడిగా తింటేనే బాగుంటాయి ఇవి. ఈ టమాటా బాత్కి వచ్చేసి 1 గ్లాస్ రైస్కి నియర్లీ ఒక 5-6 టమాటోస్ పట్టేస్తాయండి. ఇప్పుడు నేను మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, టమాటో ఈ 3 వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఇందులో బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసుకున్నాను. అండ్ కాజు. నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాను అన్నమాట ఈ వ్లాగ్ని, ఎందుకంటే చాలా లెందీ ఎక్కువైపోతుంది. అండ్ ఆయిల్ ప్లస్ గీ 2 వేసానండి నేను. ఇలాంటి రైస్కి ఏంటంటే కొంచెం ఆయిల్ కొంచెం గీ 2 వేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వచ్చేసి ఒక ఆనియన్ని ఒక 4-5 పీసెస్ కింద కట్ చేసుకుంటాము, అంటే పెద్ద వాటిగా డైస్లా కట్ చేయాలన్నమాట. ఇలా వేస్తే అవి మనకి తగులుతూ బాగుంటాయి. అండ్ దెన్ ఒక్కసారి దీన్ని లైట్గా వేయించేసుకోవాలి, మరీ కలర్ చేంజ్ అయ్యి ఇంత ప్రాసెస్ ఏమి ఉండదు. లైట్గా వేయించుకొని మనం రెడీ చేసుకున్న టమాటో ప్యూరే ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ ప్యూరే నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి పులుపు కదా టమాటో, రైస్ తొందరగా ఉడకదు. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం పెట్టి తర్వాత బియ్యం వేసామనుకోండి, మనకి రైస్ కూడా మంచి సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్, కొంచెం సాల్ట్ అండ్ నాకు కారం సరిపోయినట్టు అనిపిస్తే పెప్పర్ యాడ్ చేశాను. అండ్ దెన్ బియ్యం నానబెట్టింది ఏం కాదు, జస్ట్ కడిగేసి ఆ బియ్యాన్ని యాడ్ చేశాను అనమాట. ఈ బాత్కి వచ్చేసి ఎక్కువ టమాటోస్ పడతాయి, అంటే 1 గ్లాస్ రైస్కి నియర్లీ ఒక 5-6 టమాటోస్ పట్టేస్తాయి అనమాట. అండ్ చెప్పడం మర్చిపోయాను, వాటర్ కొంచెం మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం బియ్యం యాడ్ చేసుకోవాలండి. సో లిడ్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మనకి టొమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది.
ఇలాంటి రెసిపీస్ ఏంటంటే సింగిల్ పాట్ రెసిపీస్ కదా, మనకి ఎక్కువ గిన్నెలు తోమాల్సిన అవసరం ఉండదు. అట్ ది సేమ్ టైం కూడా ఎక్కువ తీసుకోదు. హాఫ్ అన్ అవర్లో మనకి ఫుడ్ వచ్చేసి ప్లేట్లోకి వచ్చేస్తుంది. అండ్ వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ. సో పెరుగు చట్నీ వేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్, టైంకి టైం సేవ్ అయినట్టే అనమాట. ఈరోజు నేను లంచ్ ప్రిపేర్ చేసేసరికి లేట్ అయ్యింది. కృషి ఆన్లైన్ క్లాస్ కూడా అయిపోయింది అనమాట. టైం ఇప్పుడు నాకు తెలిసి 1:15 అయి ఉంటుంది. ఇక్కడ కృతి వేసుకునే స్వెటర్ వచ్చేసి కృషి చిన్నప్పుడుది, చాలా క్యూట్ అనిపించింది. నేను కిచెన్లో పని చేసుకొని వచ్చేసరికి ఇది దొరికింది అనమాట వీళ్ళకి. సో ఎనీవే అన్న ఇది చెల్లేసుకుంటే బాగుంటుంది కదా, అది 10 years బ్యాక్ది. ఇల్లంతా ఇలా చేసేసరికి కృషిని మొత్తం సర్దమన్నాను, లైక్ కృతి హెల్ప్ తీసుకొని సర్దమన్నాను అనమాట. సో వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. అది చేయదని నువ్వే చేసావనుకో, మా అన్ని అలాగే చేస్తాడు కదా అని అసలు చేయడం మానేస్తుంది అది. వీళ్ళిద్దరికీ ఈ పని అప్పు చెప్పి నేను లోన్ కొల్లు వచ్చేసరికి ఏం జరుగుతుందో మీరే చూసేయండి. ఎందుకు కృతి అన్నేనన్నా సారీ చెప్పినా నేను అంటున్నాడా? అసలు నువ్వేం చేసావు? అసలు ఎందుకు సారీ చెప్పావు? చెప్పొచ్చులే, యాడోకో దా. సరే, దీనికి అతి తెలివితేటలు బాగా ఎక్కువైనాయి అనమాట. నేను అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా అది నన్ను తిరిగి క్వశ్చన్ చేసేసరికి నేనేం అడిగాను అన్న విషయం మర్చిపోయాను. ఫైనల్గా అది ఎందుకు సారీ చెప్పింది అనే విషయం అయితే చెప్పలేదండి. సో ఇక్కడ వీళ్ళిద్దరిని పడుకోబెట్టి నేను కాసేపు బుక్స్ తీసాను అనమాట. యాక్చువల్గా మార్నింగ్ 4కి లేచాను నేను, లైక్ ఎగ్జామ్ ఉంది కదా. సో మార్నింగ్ ఒక 2 hours దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని. ఎందుకంటే నాకు తెలుసు డే మధ్యలో చదవాలి అనుకుంటే నాకు టైం సెట్ అవ్వదు. చూసారా, మార్నింగ్ నుంచి నాకు ఇప్పటికి టైం కుదిరింది. ఇలా ఈ బుక్ తీయగానే లిటరలీ నాకు ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ టాపిక్స్ చదువుతుంటే అన్నీ తెలిసిన టాపిక్స్ లాగే ఉంటాయి. అయ్యో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వచ్చేస్తాయి కదా, ఇప్పుడేమో ఇంత హడావుడి పడుతున్నాను అని. ఎనీవే ఏంటంటే ఫస్ట్ నుంచి అంతే, ఎగ్జామ్ ముందు 2 రోజులే చదవడం తప్ప ఎగ్జామ్ ఉంది కదా అని ఫస్ట్ నుంచి చదువుతూ అయితే కూర్చోం కదా. అసలు నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఎందుకు ఇన్ని పెట్టేసుకున్నాను బర్డెన్స్ అనిపిస్తుంది. అసలు ఎందుకు నేను మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయ్యానా అనిపించింది. ఇది మెయిన్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళకుండా చదవాలి అంటే ఒక క్వశ్చన్, ఒక పర్టికులర్ టాపిక్ని యూట్యూబ్లో చూడాలి, ఆ లెసన్స్ అన్నీ వినాలి, అది గ్రాప్ చేసుకోవాలి, అప్పుడు మెటీరియల్లో చదవాలి. లేదు అంటే అంత తొందరగా బుర్రకెక్కదు. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అండి. నైట్స్ అసలు పడుకోవడానికే అవ్వదనమాట. ఐ మీన్ ఇవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే దీన్ని నెగిటివ్గా తీసుకొని ఇంత అవసరమా అనుకుంటారు అని కాదు. ఒకటే రీజన్ అండి, ఇన్ని చేస్తున్నాను అని పాజిటివ్గా తీసుకున్నారు అనుకోండి, మీకు కూడా ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. ఇన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నప్పుడు తేజ మేమైనా ఏదైనా ఎందుకు చేయకూడదు అని అనిపిస్తుంది అన్న ఒక్క రీజన్తోనే నేను ఇదంతా షేర్ చేస్తున్నాను. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, మెయిన్లీ వ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కటే అనుకున్నాను, అదేంటి అంటే ఇలా ఎప్పుడూ నెగిటివిటీ అనేది నా వ్లాగ్స్లో చూపించకూడదు. నెగిటివిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే నాకు బాగాలేదు, లేదు అంటే మా ఇంట్లో బాగాలేదు, నేనేదో బాధల్లో ఉన్నాను, ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి ఆర్ఎల్స్ ఇలా చూపించాను అనుకోండి, మీకు కొన్ని డేస్కి బోర్ అనిపిస్తుంది. ఎవరైనా మమ్మల్ని మా వ్లాగ్స్ని ఎందుకు చూస్తారు? ఇంట్లో ఉన్న టెన్షన్స్ని మిస్ అయ్యి కాసేపు మంచిగా స్పెండ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes బాగుండాలి అనే కదా సీరియల్స్లోని ఏడుపులే అండ్ మేము మా వ్లాగ్స్లోని ఏడుపులే చూపించామనుకోండి, మీకు కూడా నచ్చదు అండ్ మీరు కూడా లో అవుతారు కదా. సో నా వ్లాగ్స్ చూసి ఏదో ఒకటి కొత్తది తెలుసుకోవాలి, ఆర్ఎల్స్ ఏదో ఒకటి నేర్చుకొని బయటకు వెళ్ళాలి, లేదంటే నవ్వుకుంటూ బయటకు వెళ్ళాలి అని. బట్ ఎనీవే అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఏదైనా ఇలాంటివి నేను చూపించాను అంటే నా స్ట్రగుల్స్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా చిన్నవి మిమ్మల్ని నేను ఆప్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీరు నా ఫ్యామిలీ అయ్యారు కాబట్టి నా హ్యాపీనెస్తో పాటు కొంచెం సాడ్నెస్, ఏదైనా బాధ ఉంటే అది కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ గ్రాసరీస్ అన్నీ 3-4 days బ్యాక్ తెచ్చినాయండి. తెచ్చిన రోజు కార్ డిక్కీలోనే ఉంచేసాము మర్చిపోయి, తర్వాత తెచ్చి అలా డైనింగ్ టేబుల్ పక్కన పెట్టి ఇప్పుడు పూజ ఉంది కాబట్టి ఆ మూట అంతా తీసి సర్దాను అనమాట. రేపు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. సో వీటన్నిటిని ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మిగతావన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకుంటే మర్చిపోకుండా గుర్తుంటాయి అనమాట. సో ఇదైతే ఇప్పుడు చేయను, లైక్ క్లీనింగ్ వర్క్స్ అన్ని అయిపోయిన తర్వాత నైట్ కి బాత్ చేసి వీటి దగ్గరికి వస్తాను. చెప్పలేదు కదా, పిల్లలైతే 5 ఆ టైంకే లెగిసి స్నాక్స్ తినేసి కిందకి ఆడుకోవడానికి వెళ్ళారనమాట. ఇప్పుడు 7 అలా అవుతుంది, ఆడుకొని పైకి వచ్చేసారు కూడా. వీళ్ళతో పాటు కృతిక్ కూడా వచ్చాడు. ఏంటి అంటే ఇక్కడ మాకు టౌన్షిప్లో ప్రాబ్లం ఉండదండి, పిల్లల్ని కింద వదిలేసినా సరే గేట్ దాటి బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. ఎవరింటికి వెళ్ళినా సరే
మాకు ప్రాబ్లం ఉండదన్నమాట. వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక ఇంట్లో ఉండరు, ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు కనిపించలేదు అంటే కూర్చొని అందరికీ ఫోన్ చేసుకోవాలన్నమాట. బట్ ఎనీవే ఫుల్లీ సెక్యూర్డ్ కాబట్టి అసలు ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా పని ఉన్నప్పుడు ఇలా కిందకి వెళ్ళి ఆడుకోండమ్మా అని చెప్పి వదిలేయచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఏదైనా పండుగ ఉందనుకోండి, ముందు రోజు నాకు ఇలా బ్లాంకెట్స్ నుంచి బెడ్షీట్స్, టవల్స్ అండ్ సోఫా కవర్స్ అన్నీ తీసి ఉతికేసి కొత్తవి వేస్తాను అనమాట. ఇది ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. సో ఇక్కడ నేను బెడ్షీట్స్ అవి మార్చుతున్నాను. అండ్ దెన్ ఇప్పుడు డిన్నర్ టైం అండి. డిన్నర్ కుక్ చేస్తున్నాను. గౌరీకి మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ బాక్స్ అన్నీ బయటనే కాబట్టి సో డిన్నర్ అయినా టమ్మీ ఫుల్ అయ్యేది పెట్టాలి కాబట్టి ఇక్కడ నేను పప్పుచారు, క్యాబేజ్ ఫ్రై 2 చేస్తున్నాను. వెజ్జీస్ అవి ఏమీ లేవు. ఈ క్యాబేజ్ కూడా లాస్ట్లో మిగిలింది. ఈ క్యాబేజ్ లాంటి ఐటమ్స్ ఏంటి అంటే అన్నిటికన్నా లాస్ట్లో, ఇంకా ఏది లేనప్పుడు తప్పక ఫ్రిడ్జ్లోంచి బయటికి తీస్తాను అనమాట. సో డిన్నర్ అయిపోతుంది. ఇంకా ఈ డే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు అసలు ఎందుకు స్టార్ట్ అయింది నాకు. పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి, డెకోర్ అది రెడీ చేసుకోవాలి, అండ్ నానబెట్టుకోవాల్సినవన్నీ నైవేద్యాలకి నానబెట్టుకోవాలి. ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. లాస్ట్లో కృతిక్ది కాన్వర్జేషన్ ఉంది, అది కూడా చూసేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్ అండ్ టేక్ కేర్. మనందరం ఒకేసారి సైకిల్ పట్టాం కదా అక్కడ, నాకు తెలియదు. మీరిద్దరు పెట్టారంట కదమ్మా సైకిల్. నేను చూపించేస్తా. నువ్వు చూపించొస్తావా ఆడికి? నాకు తెలుసా. ఎక్కడ పెట్టావో చెప్పుకొని. చెప్పను, చూపిస్తా అంతే. నువ్వు మళ్ళీ రాగలవా పెద్దాన్ని వెళ్ళి పైకి? సరే ఎక్కడ పెట్టారు సైకిల్ గుర్తించుకోండి. ఓకే, నేను డ్రాప్ చేసి వెళ్తాడంట మళ్ళీ.